వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. సో ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల విషయంలో కావచ్చు, యూనివర్సిటీకి బిల్లుల విషయంలో బడ్జెట్ లో స్పెషల్ గా కేటాయిస్తా అన్నారు. 1000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మరి ఆ 1000 కోట్లు అనేది ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఖర్చు చేస్తాడు, మరి నిరుద్యోగ వృత్తి అన్నాడు, తర్వాత చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్పడం అనేది జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి జీవన్ ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ నాయకులు మనతో పాటు ఉన్నారు. జీవన్ గారు, అంటే గతంలో చూసినాం మనం రేవంత్ రెడ్డి గారు 2 సార్లు రావడం అనేది జరిగింది. హర్షించిండ్రు, వెల్కమ్ కూడా చెప్పిండ్రు. మన బడ్జెట్ వచ్చింది, మరి కేబినెట్ సమావేశం కూడా నిన్న అయిపోయింది. మరి అంటే నిరుద్యోగుల తరపున కావచ్చు, పిల్లల తరపున, మీరు విద్యార్థుల తరపున ఫైట్ చేస్తుంటారు కాబట్టి ఏ విధంగా చూస్తారు? అంటే మొదటగా నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, పీడిఎఫ్ స్కాలర్ గా దాన్ని స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10-20 సంవత్సరాల నుండి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ ఈ ప్రభుత్వం వచ్చి నిర్ణయం తీసుకోవడం, 1000 కోట్లు కేటాయించడం బడ్జెట్ లో, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు అని చెప్పి క్లియర్ గా ప్రకటించడం అన్నది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. అది ఎవరైనా కామన్ పబ్లిక్ అయినా, స్టూడెంట్స్ అని సాధించదు. కానీ దాన్ని ఆచరణ యోగం అయ్యే విధంగా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంతవరకు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరమైన విషయము. ఇప్పటికైనా దానికి క్లియర్ కట్ గా, ప్రతి విషయాన్ని క్లియర్ కట్ గా ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడా ఈ 1000 కోట్ల విషయం సంబంధించినటువంటి ప్రకటించిన దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని ఆచరణ యోగంగా, ఆమోద యోగంగా ఏ విధంగా చేస్తారు, రేపు రోజు దాన్ని ఏ విధంగా ఖర్చు పెడతారు, ఏ విధంగా దానికి చేస్తారు అనేది ముఖ్య ఉద్దేశం మాది. మేము ఏం తెలియజేస్తున్నామంటే దాని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి. ఎందుకంటే 1000 కోట్లు ఇచ్చినాము, ఒకసారి 100 కోట్లు, ఒకసారి 200 కోట్లు, ఒకసారి 300 కోట్లు అని కాదు. కంప్లీట్ గా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం అకౌంట్ లో వేసి దాన్ని క్లియర్ బడ్జెట్ తోటి క్లియర్ గా దాన్ని మొత్తం కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలము విద్య, పీజీ, డిగ్రీ కాదు, ఇది రీసెర్చ్ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం అనేది జ్ఞాన భండాగారము. అట్లాంటి విశ్వవిద్యాలయానికి రీసెర్చ్ ఏ విధంగా డెవలప్ చేస్తారు, రీసెర్చ్ స్కాలర్లకు ఏ విధంగా ఫెలోషిప్లు ఇస్తారు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి పీజీ స్టూడెంట్స్ కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా, మెరిట్ స్టూడెంట్స్ ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా దీన్ని డెవలప్ చేయాలి. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. కానీ జ్ఞానం మాత్రం, విద్య మాత్రం కేవలం మన ఆ రోజులలో చూసినటువంటి నలంద, తక్షశీల లాంటి విశ్వవిద్యాలయాల ఉస్మానియా యూనివర్సిటీ తీర్చిదిద్దాలి. అది మా విద్యార్థుల యొక్క కోరిక. ఈ ప్రభుత్వానికి కానీ, మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కానీ మీ అందరూ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ డెవలప్ అయ్యింది, కానీ జ్ఞానం, విద్యకు సంబంధించిన విషయాలలో మాత్రం కంప్లీట్ గా తక్షశీల, నలంద విశ్వవిద్యాలయ ఆనాటి రోజులలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వానికి కానీ, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు మేము తెలియజేస్తున్నాం. అండ్ రియంబర్స్మెంట్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి చేతుల మీదుగా విడుదల చేసి, మరి ఆ విషయంలో ఏమంటారు? ఈ బడ్జెట్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇంతకంటే దౌర్భాగ్యమైనది ఏం లేదు. విద్యార్థులందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది విద్యార్థులందరూ కూడా చిప్ప చేయిచ్చి అడుకొని తిని బతుకుర్రు అనే సందేశాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది. మనం కంప్లీట్ గా చూసుకుంటే విద్యలోకి మనము ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో దాదాపు 21-22% విద్యకు కేటాయిస్తుంది. ఈ రోజు కేరళ చూసుకున్నట్టయితే 18% ఈ రోజు కేటాయించింది. అంటే మనం ఏం అంత పరిస్థితులలో ఉన్నాము, మనం అంటే విద్య అంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఏబీపీ నుండి అడుగుతున్నాము. మేము ఇంకోటి ఏం అడుగుతున్నామంటే, ఈ రోజు ఒక రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రానికి మనిషికి గుండె విధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్య ఆ విధంగా ఉండాలి. దానికి అంత బడ్జెట్ కేటాయించాలి. మినిమం 15% కేటాయిస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టి ఈ రోజు అధికారంలో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని యాది మరవడం అనేది చాలా సిగ్గుచేటు. మీరు ఇప్పుడు కూడా పునరాలోచించుకొని ఈ రోజు తక్షణమే త్వరితగతినగా మీరు ఇమీడియట్ గా 15% అనౌన్స్ చేస్తా అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పాలని ఈ రోజు విద్యార్థుల నుండి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్య అనేది రోజు రోజుకు, గత 10 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాలకు విద్య అనేది నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ రోజు 3,24,224 కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ లో కేవలము 26 కోట్ల రూపాయలు కేటాయించడం, అది ఎవరి కోసం? అలా 11,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పోతుంది. ఈ రోజు ఒక విద్యార్థి అత్యున్నత చదువులు చదువుకోవాలని, డిగ్రీ నుండి పీజీ చదువుకోవడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలంటే ఈరోజు డిగ్రీ కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి. టీసీ లేకపోతే నీకు పీజీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసే పరిస్థితి. అంటే నీకు స్కాలర్షిప్ కట్టాలన్నా ఎక్కడి నుంచి కట్టాలి? వారి యొక్క తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వాళ్ళ తాలిబోట్లు అమ్మి మరి విద్యార్థులకు పైసలు ఇస్తే ఈ రోజు కట్టే పరిస్థితి నెలకొన్నది. అంటే ఇది బంగారు ప్రభుత్వం అంటామా, ప్రజా ప్రభుత్వం అంటామా? ఈ రోజు నీచ నికృష్టమైన ప్రభుత్వము, అడ్మినిస్ట్రేషన్ చేయరాని ప్రభుత్వము. ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు రాక్షస పరిపాలన
చేస్తుండు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక మంత్రిని పెట్టకుండా వారి చెప్పు చేతుల్లో ఉండి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ అనేది ఎవరు చదువుకోవద్దు, కేవలం పేద మధ్య వర్గాలు ఆ విధంగా బతకాలి, మేము మాత్రమే చదువుకోవాలనే ఒక మొండి ధోరణితోటి వివరిస్తుండు. ఇది వారి యొక్క వ్యక్తిత్వానికే కాదు, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పీఠాలు కదలేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జీవన్ గారు, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నాము ప్రజాపాలనలో. ప్రతి ఒక్కరు అంటే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ అంటే ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏ విధంగా అయితే విద్యను అందిస్తుందో ఆ విద్యను అందించాలని మా లక్ష్యం అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? మాటలు కోటలు దాటుతాయి, ఆకాశాన్ని అంటుతాయి, కానీ ఆచరణ యోగమయ్యే విధంగా ఉండాలి, ఆమోదమోగ్యమయ్యే విధంగా ఉండాలి. అలాంటి అన్ని యాది మరిచి కేవలము ఆకాశాన్ని తాకే మాటలు, శంకుస్థాపనలతోటి ఫోటోలు, సెల్ఫీలకు పరిమితం అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం మరొకటి కాదు. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ పేరు మీద పెట్టి దానికి ఇంత ఒక అత్తకు పత్త లేదు, సంబంధం కూడా లేదు. దాదాపు 2-3 యూనివర్సిటీలు అనౌన్స్ చేసి కానీ దానికి ఇంతవరకు కూడా ఒకటి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, దానిలో జాబ్ విషయంలో కానీ, టీచింగ్ లాంటి పోస్టింగ్ ఇంతవరకు భర్తీ చేయలేదు. ఇంకో నేను మోడల్ స్కూల్ పెడతా అంటాడు. నేను మోడల్ స్కూల్ పెడతా, అరే ఉన్న స్కూల్ డెవలప్ చేయయ్యా, మేము అడిగేది నువ్వే కొత్త స్కూల్ పెట్టవసరం లేదు. ఉన్నటువంటి మరుగున పడుతున్నటువంటి స్కూల్ అన్నింటినీ డెవలప్ చేయండి. నువ్వు ఉన్న స్కూళ్ళని డెవలప్ చేయ చేత కాక కొత్త స్కూల్ పెడతా, కొత్త చేస్తా అంటే కొత్త స్కీమ్ పెట్టి కొత్త దందా చేస్తా, నీకు స్కీమ్ మీద స్కామ్ కాంగ్రెస్ అయితే అన్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. మిమ్మల్ని ఒక నమ్మకంతో 4 కోట్ల ప్రజానీకము మీ యొక్క నమ్మకంతో మిమ్మల్ని ఈరోజు గద్దెనెక్కించారు. గద్దెనెక్కించినాక కూడా మీరు ఈరోజు మొండి ధోరణితో కేవలము స్కామ్ల పేట స్కాములు చేసే దందా కొనసాగుతుంది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ విషయం చూసుకున్నట్టయితే కేవలం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు జాబులు ఇచ్చారు. మీరు ఎక్కడ జాబులు ఇచ్చారో నాకు అర్థమయ్యేది లేదు. మీరు వచ్చిన తర్వాత సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత మీకుందా? ఈ ప్రభుత్వానికి ఉందా? అరే 33 జిల్లాలు ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే 4,67,889 పోస్టులు ఉంటే దానికి 3 మండలాలకు 33 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 2,000 జాబులు చొప్పున వేసుకుంటే 66,000 ఉద్యోగాలు కొత్తగా సృష్టించాలి. అది రూలు, మంత్రిమండలి రూల్, అది క్యాబినెట్ లో ఆమోదం కూడా చేయాలి. అలాంటి ఏది పెట్టకుండా ఉన్న వాడితోటి నత్తనడక నడిపిస్తుంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గురించి నడిపించడం అనేది చాలా సిగ్గుచేటు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అడిగినట్టు కూడా 1000 కోట్లు కేటాయించింది. 1000 కోట్లతో ఏం చేయాలి? రేపు బిల్డింగ్లు అయితే అవన్నీ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అయితే, కానీ నీకు ఉపాధ్యాయులు లేకుంటే, ప్రొఫెసర్లు లేకుంటే ఉస్మానియాలో ఏం చేయాలి? నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుంటే ఏం చేయాలి? మీరు వచ్చి దోమలు కొట్టుకుంటారా? మీ ప్రొఫెసర్లు చదువులు చెప్పాల్సిన ప్రొఫెసర్లు ఉస్మానియా కేంద్రంగా లేనప్పుడు ఏం చేయాలి ఈ 1000 కోట్లని అని ఈరోజు విద్యార్థి లోకం నుండి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.